తోటి దాటేసుకుంటూ పోతాయ్యా ఇప్పుడులోనే భగవంతుడు పుట్టలోనే ఎలాగానే ఉన్నాడో ఏ మనిషి కానీ పోయాక దోసిన మన్నలు మొక్క దేవుడు అన్నాడు అదా ఇన్ని దేవతలు పూజ చేసిన దేవుడు మంచి మన సంతానం కూడా చివరిసారిగా పాడబడ్డ కూడా పాట తెచ్చుకున్న పూజ పడితే ఒకవేళ సంతానం ఇంత మనం ఇంటికి వెళ్ళిపోదాము లేకపోతే ఆ గుడి మన ప్రాణం తీసుకుందాం రాదా అందుకే అడవిలోన వలపోయ్యరాదు ఆత్మనేరు సుట్టని అయ్యరాదు అడవిలో వలపోతే ఊప బిడ్డలు ఉండరు ఆత్మనేరు సుట్టని చేసి ఇంటికంత పూసమని మందలించి మాట్లాడి పీటేసే మానవుడు అది పాడుపడ్డ కూడా పడదు ఇద్దరు భార్య భర్తలమ్మా అదో పాడుపడ్డ గుళ్ళ కాని కంటానే అయ్య
మానగా గింత ఆరాటం ఉన్నదా మనిషికి ఉంటే గట్లానా గిట్లా అవుతారా ఏం చేయాలి రచించు నా సముద్రం నలుగురు నావే పాలు చేస్తాను మీరేం చేసుకునే ఆయన చేసుకున్నా మంచిగా పాటి కొడుకునే షార్ట్ అయినా ఆయన ఏమంటాడు ఓకే అయ్యో మాట్లాడవన్నా మాట్లాడని భయం చెప్పు రూపాయల పాలమనే కరెంట్ తీరంతో నడిపిస్తా స్థాపిన దుకాణం దుకాలే స్థాపించే దేని మీద దుకాణం దుకాలే ఆచి స్థాపన దుకాణం దుకాలే గుళ్ళు చూపిరా చచ్చిపోనా అరే కట్టాలే 10 మంది మొగో నిలబడాలి ఇంటర్వ్యూ వచ్చాక సాగు తీసుకొని తేలింట ముద్ర పెట్టుతా మొగడు ఏం చేయాలి అది చేత దానం చేయక నోటి మాటతోటి చెప్పేస్తాను కొంచెం మలుసుకొని పడాలి మన బుద్ధి అయితే వాళ్ళకి వస్తుంటది మంచి ఎట్టేసిన అన్నకాలు ఎత్తారు జర్రతో అయితే మొసా కసు కసమని కూకుంటే కుంటాలు ఎత్తే గంట బొమ్మట్టుకొని మొక్కలే బొమ్మట్టుకొని నలక ఉన్న పోరగాళ్ళు మంచికి చెత్త వేస్తే బొమ్మలు చేస్తాను గిరాకి బట్టలు చూసి మనకు అంత సీన్ ఉన్నదా ఈ బొమ్మ
సంతాన బలం అయిపోతే ఏం చెప్తాను అనుకుంటాను అమ్మా. భగవంతుడు కళనీడల సంతానం అన్నమాట. చెప్పకపోయినా ఇయ్యకపోయినా ఇద్దరం భార్య భర్తలు పుట్టుకొని మా ప్రాణం తీసుకున్నామయ్యా. మా ప్రాణమైనా పర్వాలేదన్నవా. ఇప్పటికప్పటికన్నా బిడ్డ ఏ మనిషికైనా నెయ్యలున్నా వేరు తప్పని నూనెలున్నా తావు తప్పని కోటి విద్యలు చేసినా కూటి కొరకే కొన్నాళ్ళు బతికినా మన చేత కాటి బాలే. అయ్యయ్యో ఏ మనిషికైనా సాగు నగదు బతుకు కూర్చోనన్నారు. పురీలు అవసపోసుకొని గుంత కట్టేసుకున్న ఎల్లకాలం భూమి మీద బతికడానికి రాలేదమ్మా. నాలుగు మంచిని తెచ్చుకొని మంచి కలవాలనుకుంటారు. సావాలన్నమాట ఏ తల్లి నోడికి రాదు, ఏ తల్లి నోడికి రాదు. అయ్యా సత్యగని తింటవానే నా బిడ్డరా, రేపు రేపటికల్లా మరి అనాథ పిల్లలు చేస్తారనుకుంటానవా? ఓ బిడ్డు ఇవాళ కొడుకు ఎంత దూరం వచ్చావు. ఒకవేళ కొడుకును కన్నా నీ కొడుకును వదిలిపెట్టి నీ బిడ్డను వదిలిపెట్టి ఆ భార్య నీ ప్రాణం పోతే రేపటి కల్లా అనాథ పిల్లలైతే అన్నవా అయ్యో రేపు రేపాటి కల్లా నా ఏ బిడ్డలకైనా కట్టమంటున్నాడు. ఏ దేవుడు అడిగినాడు, ఏ భగవంతుడు అడిగినాడు. ఆడపిల్ల వల్ల కట్టమంటున్నాడు. అమ్మగారిల్లే అది కట్టరాదా.
సత్యమంత కనిపిస్తారా వీళ్ళకి గట్టివాడి సంస్థానంలోన కన్న తండ్రి రాదు ఎదురు ఎన్నడో పోతే ఇన్ని రోజుల బట్టి కా తల్లి నచ్చవా అయ్యయ్యో కందరి కడపారణ బిడ్డ ఒక్క కొడుకును కానీ చిలకల గుంపు లేక మనవలు మనవరాళ్ళ వదిలిపెట్టి గా కన్న తల్లి నచ్చవ జీవనం పోగా గా కొడుకాలి కచ్చిందా కోడలాలి కచ్చిందా బిడ్డలాలి కచ్చిందా అల్లులాలి కచ్చిందా చిలకల గుంపు లేక మనవలు మనవరాళ్ళు కాలి కచ్చిందా చిన్ననాడు బిడ్డు మిమ్మల్ని సంగలేదు సారి ముందు రాడినా అమ్మమ్మ అమ్మమ్మ బాబమ్మని 11 రోజుల బట్టి నాతో పలుకుతాను నా Hey,
2 నెలల పిల్లగాడు అయినాక నా ప్రాణం పోతే నా కొడుకు కావాలేని కొడుకైతాడు అయ్యలేని కొడుకైతాడు నాయనా బ్రహ్మదేవుడు రాజరాజు రబ్బలే అమ్మా తప్పకుండా నీ ప్రాణం పోతే అయ్యా నేను చచ్చినా పర్వాలేదని ఒక్క మాట అంటే బిడ్డ నీకు సంతాన బలం ఇచ్చిపోతా తులసాని ఎప్పటికీ నా ప్రాణమైన మంచిగా నా మీద మన్నుపోయా నా మీద దుమ్ముపోయానని నీకు సంతాన బలం ఇచ్చిపోతానమ్మా ఆనాడు ఆ జంగమయ్య యొక్క మాట అన్నాడే కొడుకును కన్నా నీ ప్రాణం పోతుంది కనకున్నా నీ ప్రాణం పోతుంది ఆ తల్లి అనుకున్నదే నా ప్రాణం పోయేదే కదా ఇవాళ ఒకవేళ కనక నేను పోతే నా 2 బిడ్డలు చూసిన రేపటికల్లా అన్నదమ్ములు లేని కొడుకైతే ఒకవేళ 2 నా కొడుకును కన్నాక నా ప్రాణం పోతే రేపటికల్లా నా 2 బిడ్డలు పెంచి పెద్ద చేసినాక నా కొడుకు నా బిడ్డల దగ్గర ఇవ్వకపోతాడా నా కొడుకు చూసిన పండుగ నాడు పంపకుండా అవ్వలేకుండా అయ్యలేకుండా 2 బిడ్డలకు నా తమ్ముడున్నాడని నా 2 బిడ్డలు చూడు అమ్మగారిని పోతే పండుగలుండే అని ఆ తల్లి మనసులో పుణ్యాన్ని పుట్టిపోతాను మాసకైపోతాను వేల పెద్ద మనిషి నేనే రకాల బతికైనా అమ్మకుండా నేను నచ్చిపోయినా మంచి సంతానం తీసుకున్నాను కావాలి జంగమే కడగోలు వచ్చి అయ్యా నా బాణ మీద పర్వాలేదు దేవతన్నయ్యా ఏం పట్టుకోపోతాను దోస్తులు పట్టుకో ఎద్దులు అనుకుంటాడు పట్టుకుంటారు ఆయనే దేవుడు అనుకోవాలి దగ్గర పట్టుకో నాకు ఇస్తావా నాకు రా బొమ్మ బొమ్మ పట్టరా ఓడి పట్టు ఓన్లీ పళ్ళు కొడుకులే కానీ బయటికి లేదు ఓన్లీ అంతే సింగులు పట్టుకోని నా సింగులు ఇస్తావా నా సింగులు సంతానం మూసుకోవడానికి తయారైంది భగవంతుడు
హైదరాబాద్ ఇగో తాత కుర్చీ తీసుకోండి. సాదా పెట్టిండు పెట్టుబడి కూడా ఆటలు కూడా అట్లా దొరవాడు. అరే గంగారా దొంగతనం చేసిన తొమ్మిది తక్కువ అత్తయ్య అలగిస్తున్నా అయ్యో అయ్యో అది తిన్నాడు పన్నోడికి ఆవత వస్తుందిరా. మెంతులు బుక్కులోడికి మేర మేర అంటది, ఆవాలు బుక్కులోడికి ఆవత వస్తుంది, మిరియాల బుక్కులోడికి మిట మిట అంటది, లవ్ వస్తుంది. వాడు అన్నట్టు అందుకనే మనకి ఆవత వస్తుందమ్మా. మనిషివేనా అచ్చుడు ఆయన ఆఖరికి కమలుకుంటాను కనకంలో పెళ్ళ మీద మధ్య పెళ్ళ మీద సొమ్ములేం కడతారా? అరే పిచ్చి మొగల పిల్లలు ఇరవై లేకపోతే రేపు అమ్మతే నెలకతే నెలకతే 6 నెలకతే 6 నెలకతే సంవత్సరం అయితే చెప్పినావు. పెనాలి కాలు నడుచుకుంటే పెనాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఎన్ని రోజులకైనా అంతే బాబు మంచిగా నీ పెళ్ళ ఆధార్ కార్డు పట్టుకొని హైదరాబాద్ మొత్తం తిరిగి వస్తారా? అయ్యో అర్థం పోతా కొంచెం సాడత కొంచెం తార మొగానికి అడు వెళ్ళదని చెప్తా అయిపోయి తెరవలో చెప్పాలి తెలిసేవాడిని. అర్థం పోతా ఇంత అభిమానం చేస్తాను తాత ఈ ఊళ్ళకి వచ్చిన గచ్చలకి కమలకాయ కాలమే బంగారం కాదు బంగారానికి 1,50,000 రేపు పొద్దుగా కనిపించే వాళ్ళ మనవాళ్ళు అడుగుతారు కదా. మీకు కమలించడం సీరలించడం మా కమలు మాకు కావాలని వాళ్ళ సాధన ఏం చెప్పాలి తీసుకువెళ్ళి ఆయన కుదబెట్టాలని కమల కింద ఆయన ఏమి అన్ని నాయే ఆయన కమలించిండు సీరలిచ్చిండు ఏమి అన్ని నాయే మళ్ళా దీన్ని తీసుకొని మళ్ళా మన మొక్క నచ్చలే కాదురా. ఈ ఊళ్ళో కూర్చోబెట్టు. ఎవరు కూర్చోబెట్టాలి వీళ్ళు ఎవరో కూర్చోబెట్టాలి నాయే అన్ని ఎవరు వచ్చిన అంటారా? అంటే 5 నిమిషాలు అయితే రాజు కుదబెట్టాలి. కాకపోతే 2-3 బీర్లు తెచ్చి అటు కుదవాడే ఏం చేయగలరు ఎందుకు కుదవాడాలి? దొరికాయి తెచ్చులో కంటుంటే ఏదో ఆడదాకా పందులు కూర్చోంటారు. మరి అచ్చుడే అన్నారే అట్లా కాదండి సేపు వచ్చింది ఎవరో అనుకున్నా కానీ సాక్షాత్ భగవంతుడు వచ్చి చక్కర కొడుకు సక్కర ఇచ్చిందయ్యా. అరే సందర్భంగా తీసుకున్న కాదు మనిషి బాగానే సిగ్గపడ్డవానే సిక్కపడ్డా అవతో గొప్ప అవ కనిపోతుంది 7 సాడవచ్చిన సాడవచ్చు రాజా కొడుక కనిపోయింది నాలుగు ఇంత కన్నా పడ్డది ఆయనతో చిప్పలవాడి వీటితో మాట్లాడాలి. అయ్యో మళ్ళా ఏమైందని అవకాశంగా వాడు ఇప్పుడు తిప్పలవాడికి ఇద్దరు భార్య భర్తలు కాలాన్ని మళ్ళీ వాళ్ళు కొన్ని పోదాం. ఇద్దరు భార్య భర్తలు బయలు వాళ్ళు ఏదే అత్తరమ్మా ఇద్దరు భార్య భర్తలు బయలు వస్త ఉన్నారే అమ్మా వరవయ్యు వెళ్ళినారే
దాస్ అని పిలుస్తాళ్ళు దాస్ అని పిలిచిన అయితే మనం దూరం దొరుకుతానే వాళ్ళు సందర్భం పడుకొని ఎన్నోళ్ళు అయితే ఉంది లేదు పత్తలేదు మన ఇంటి ముందరకి వచ్చి దాసి దాసన మన పేరమ్ముడు పోయిందా మన పేరమ్ముడు పోయిందా మన ఊరమ్ముడు పోయిందా మనమేనా సొంటోళ్ళమా మనమేనా సంసారాల అంతే అక్క పేరు పెట్టి పిలుస్తూనే పోవాలి ఊరు పచ్చకిల్లి కట్టుకునే భయం తెల్లగా సున్నమే భయం ఎందుకంటే అసల పుచ్చల పండుగ కదక్క ఏ పండుగ అంటే జోలుట్టుకొని జబ్బకేసుకొని నా ఇల్లు కూలిపోయిందమ్మా అని ఓడత్తాడు నా ఇల్లు కలిపోయిందమ్మా అని ఓడత్తాడు వాని అమ్మ చచ్చిపోయిన ఓడత్తాడు వాని అయ్య చచ్చిపోయిన ఓడత్తాడు అక్కడ వాడు పెళ్ళని చచ్చిపోయిన ఓడత్తాడు కదక్క సంవత్సరం నిలబెట్టాడు అది చేసుకుంటారు వాళ్ళు ఓసేలే సరే అక్క నువ్వు అన్నట్టు నేను ఆయన పోతా గానీ నా మూలికి నువ్వు పోతావా అంటే వంతుకు అంట పదలకు పది నేను ఆయన పోతా నా మూలికి నువ్వు రద్దు చెల్లి ఎవరి మొగడు వాళ్ళ నీ మొగడు మనం నాదే నా మొగడు మనం నీదే కానీ ఎవరైనా కానీ మన పేరు పెట్టి పిలుస్తూనే పోదా అంతే అక్క ఎవరమ్మా చామంతి దేవి అంజలి జాబేరి భాగ్యవతమ్మ రూపవతి నీల వెళ్ళిన పొద్దున వేంది 2 నెలల డాలైంది వీలైంది రెండు వాటర్ మీ ఎవరు గోలవేణి గోలగంతమ్మ గోలపరలు బాగున్నాయకు ఎవరు సుశీల చూడవేయింది అయ్యో సంటపల నుంచే లొడ్డోలా కదే ఎవరు అనసూరి ఆటలాడకపోయిందమ్మా ఓ ఇప్పుడు ఆడోళ్ళ కాంతలో రేవంత్ రెడ్డి పింఛన్ ఇస్తాడట ఆయన ఆడకుని ఇంకా జోరసులో నలుగును దేవుడు కూడా పింఛని ఏ దేవుడైనా మంచిగా కాలుకు పేడు ఉండాలి 9,000 పుట్టే మనుషులు తెలియబడతారు ఏంటి అదే ఆయవన్నులు మాట్లాడతాను అక్కలు ముక్కలు అయ్యి ఆగోళ్ళు నాకో 2 సీలు తెలియ కాకపోతే ఇప్పుడు ఆడపోదురా నువ్వే చెప్పినట్టున్నావా నీకు ముంగడ పొర్రే చెప్పి నీకెందుకే దాని పేరు మొక్కలు చూసుకున్నాను ఆధార్ కార్డు రేషన్ కార్డు ముసల్తానానికి లావణ్య అవసరం ఆలోచించాను నువ్వు ముసలి కానీ పేరు ముసలి అవుతుందా మరి ఏం చేస్తావు ఏమున్నది అక్క ఇదంతా పచ్చి పచ్చి అయ్యో పొలగాలు మంచిగా అరిగిద్దరు మగ పొలగాలేమో ఎందుకు తాగోతల్లా వాళ్ళ తిరిగిపోతల్లా అందరా వాళ్ళు నేను గుంజిల్లా కాదే మరి వాళ్ళు ఏమన్నా తిరిగిపోతుందా అని వాళ్ళ మొగాన్ని తిరుగుతారా ఇంకా మరి మస్కట్ వేలా అబ్బో మస్కట్ పోయి బిస్కెట్ తెచ్చేంత మొగోళ్ళు అయినా వాళ్ళు అంతేనా మరి ఎందుకు చెల్లే వాళ్ళు ఏమైంది ఎందుకంటే అక్క 1 చెప్పన్నా 2 చెప్పన్నా ఏమైంది వాళ్ళు మా అత్తకు అలవాటు అయింది పాపం పాడవాడు కదా పోరగాళ్ళు మీ అత్తకు అలవాటు అయ్యాక ఇక మా అత్త దగ్గరనే ఉంటారు మా అత్త దగ్గర తింటారు మా అత్త దగ్గర వండుకుంటారు అట్లా ఎవరు పొద్దుగాల పోతే పొద్దుగా కత్తి పక్కనకి పోతే పక్కన కత్తి అయినా మంచిగా ఉన్నారు కదా మంచిగా ఏమైంది పొలగాళ్ళు ఏమైంది వాళ్ళకి ఓని గుడ్డు వాసిందో కొట్టు వాసి ఏం కొంచెం ఇద్దరు ఒకసారి మనం బొడ్డు వాసిన గుడ్డు వాసిన ఏమన్నా దీపంలో కదా అడిగి చెప్పారు అంటే దీపం అంటే దేవుడు చెప్పేటోళ్ళ దేవుడు చెప్పించాడు ఏం కొంచెం తరం వచ్చిందా ఎవడో రాజు ఎవడు ఎవరు చెప్పడి అయ్యో
నీకు ఇప్పుడేమేమి నాను ఏం చూడలేదు నీకేం చూడాలు చెట్టుగా కూడా వేసుకొని ఏం తింటాం మీ అత్తకై ఓ మా అత్తలా చేసుకొని అన్నదే ఏమో నీ పూర్వం ఇంటి ముసదానికి దసరా కన్నట్టు ఓ నాకెందుకు దేవుడు ఓ నాకెందుకు పొరగాళ్ళు అదే మంద అవుతుంది మన దానికి అత్తడి పాడు తప్పింది అదే మొగలికి అదే ఎంతవరకు ఎవరికన్నా మాట నీ పొరగా కట్టి వేయాలి పోసుకోవాలి ఏం చేద్దాం అక్క పోయి గాలి కట్టుకొని నింపుదామా ఈ తెలుగు హాస్పిటల్ ముందుకెళ్ళి పోదామని తెలుగు హాస్పిటల్ అయ్యో అక్క అయ్యో నేను తిప్పినట్టు నువ్వు తిప్పలేవెందుకు అయ్యో నేను మీరు ఎక్కడ ఉండడం నేను ఇలాంటి నాలుగు కదా అంటే మనకు పంట ఇతర పైసలు ఈడా అంటే బండే కాదు కట్టినా ఇక పుణ్యానికి నాక నేను తిప్పిన నువ్వు తిప్పుతున్నా కదా ఇచ్చేది అంటే నేను ఎక్కడ ఇవ్వబోతే ఇక ఇప్పుడు నా లెక్క తిప్పపోతే రేపు పోతే ఇళ్ళకి వెళ్ళి 500 కట్టు అయ్యో నువ్వు కటింగ్ చేసాకుండా ఎప్పుడో రాజీనామాతో ఫోన్ పేరు వచ్చిండు మరి ఎందుకు వచ్చాను రాజకుండా ఒక్కటి అయ్యో చెల్లి ఎందుకు అది ఏదో ఉపసందు ఉపవాసమా అంటే బోరింగ్ వచ్చాడు అయ్యో అక్క ఇక నీ పని అయిపోయినట్టే ఇక నిన్ను పాతిన సమానం చేసినే కదా అయ్యో నన్ను పాతిన ఇక నిన్ను పాతిన సమానం చేస్తే ఇక ఉల్లిగడ్డ పెడతలేకపోతే మాడి పనులు అన్ని ఇస్తారు అక్క నిన్నొక్కదాన్ని ఎందుకు వేస్తాం అక్క ఈ సెకండ్ హ్యాండ్ పనులు డొక్కు డొక్కు ముసలో ముసలో లాగా అయ్యో పెద్దవనే పెడతారు అయ్యో అక్క ఇక పెద్దవనైతే బొంబాయి మీట ఇస్తారు అయ్యో ఆయనైతే గమ్ముకే శుద్ధ పెడతారు ఇప్పటికప్పటికి అందరూ చేతిలో పూరలు ఆటలు కూడా